ఒక అమ్మాయి రోడ్డు పక్కన సిగ్నల్ దగ్గర దీపాలు అమ్ముకుంటూ ఉంటుంది. అకస్మాత్తుగా ఒక బైక్ వచ్చి ఢీ కొట్టడంతో ఆమె అమ్ముతున్న ప్రమిదలన్నీ కిందపడి పగిలిపోతాయి. అది చూసి అక్కడ విధి నిర్వహణలో ఉన్న ఒక మంచి ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆమె పక్కకి తీసుకెళ్లి బాధపడకు అని ఓదారుస్తాడు. అప్పుడు పక్కనున్న ఒక వ్యక్తి చెప్తాడు, ఆమె తమ తమ్ముడికి దీపావళి గిఫ్ట్ కొనడం కోసం ఈ దీపాలు అమ్ముతుంది అని. ఆ మాట వినగానే ఆ హెల్ప్ఫుల్ ట్రాఫిక్ పోలీస్ ఏమాత్రం ఆలోచించకుండా పగిలిపోగా మిగిలిన ఆ ప్రమిదలన్నింటినీ తనే కొనేసి ఆమెకి డబ్బులు ఇస్తాడు. దాంతో ఆ అమ్మాయి చాలా ఆనందిస్తుంది. మరుసటి రోజు ఆ అమ్మాయి మళ్ళీ అక్కడికి వచ్చి చూస్తే ఆ మంచి కానిస్టేబుల్ అక్కడ ఉండడు. ఆయన ప్లేస్ లో వేరే పోలీస్ ఉంటాడు. రోజు ఎండలో నిలబడి డ్యూటీ చేయడం వల్ల ఆయనకి ఒళ్ళు బాగా లేక ఆసుపత్రిలో పడతారు. మళ్ళీ ఎప్పుడు డ్యూటీలో వస్తారో తెలియదు అని చెప్తాడు. ఆ మాట వినగానే ఆ అమ్మాయి మనసు విరిగిపోతుంది. ఎండ దెబ్బకే ఆయనకి అనారోగ్యం వచ్చిందని గ్రహించి పక్కనున్న షాపుల పైన ఉన్న గొడుగులను చూసి ఒక ఐడియా వేస్తుంది. ఒక మట్టి కుండను పట్టుకుని చుట్టుపక్కల అందరి దగ్గర డొనేషన్స్ సేకరిస్తుంది. తన దగ్గరున్న డబ్బులు ఈ డొనేషన్స్ అన్నిటిని తీసుకొని ఒక కన్స్ట్రక్షన్ టీం దగ్గరికి వెళ్తుంది. కొన్ని రోజుల తర్వాత ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ కోలుకొని మళ్ళీ డ్యూటీకి వస్తాడు. రాగానే ఆ అమ్మాయి సైగల్ చేస్తూ ఆయనకు ఒక చోట చూపిస్తుంది. ఆమెకి మాటలు రావు, కానీ ఆమె సైగల్లో భావం ఎంతో గొప్పదంటే, మా కోసం మీరు ఎంతో చేశారు, అలాంటిది మీకోసం ఒక చిన్న నీడను కూడా మేము ఏర్పాటు చేయలేమా? అక్కడ చూస్తే ఆయన ఎండలో ఇబ్బంది పడకుండా ఉండడానికి ఆ అమ్మాయి సేకరించిన డబ్బులతో ఒక బ్యూటిఫుల్ ట్రాఫిక్ పోలీస్ ప్రొటెక్టివ్ షెల్టర్ కట్టించి ఉంటుంది. ఆ అమ్మాయి చూపించిన ప్రేమని కృతజ్ఞతను చూసి ఆ కానిస్టేబుల్ కళ్ళంబడ నీళ్లు కారుతాయి. మనం ఇతరులకు చేసిన చిన్న మేలు కూడా తిరిగి మనకి అంతకంటే గొప్ప ప్రేమ రూపంలో వెనక్కి వస్తుంది.